అందరికీ నమస్కారం. అమ్మవారి ఆలయంలో వరుసగా అపశృతులు జరుగుతున్నాయి. ఈవో గారికి ప్రచారం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆలయ పవిత్రతని కాపాడడం మీద లేకపోయిందని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు ఆలయంలో వైదిక కమిటీ ఏం చేస్తా ఉంది? అదేవిధంగా సెక్యూరిటీ విభాగం ఏం చేస్తా ఉంది? సెక్యూరిటీని మీరు గాలికి వదిలేశారని కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 15 రోజుల్లోనే అమ్మవారి ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, తద్వారా అమ్మ సేవలకి భంగం వాటిల్లడం, అమ్మవారికి నైవేద్యం పెట్టే సమయంలో కూడా విద్యుత్ లేకపోవడం వలన చీకటిలోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించడం లాంటి అపవిత్రత చోటు చేసుకుంది. అదేవిధంగా అమ్మవారి ఆలయంలోనే అన్నప్రసాదం కాంట్రాక్ట్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు రోజువారీ వేతనాలు సరిగ్గా చెల్లించడం లేదని, తక్కువగా చెల్లిస్తున్నారని అమ్మవారి ఆలయంలోనే వాళ్ళు నిరసన చేసినటువంటి మాట వాస్తవం. అది కూడా ఈ మధ్యనే జరిగింది. అదేవిధంగా నిన్న అమ్మవారికి విశిష్ట సేవ అయినటువంటి చక్ర నవవర్ణ అర్చనకి ఉపయోగించేటువంటి పాలల్లో పురుగులు రావడం, ఆ పాలు కూడా టెట్రాప్యాక్ పాలు వాడడం, ఇది ఏ విధంగా కరెక్ట్ అని ఆలయ ఈవో గారిని, అదేవిధంగా అధికారుల్ని, వైదిక కమిటీని కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అమ్మవారి చక్రనవార్చనకి ఆవు పాలు వాడకుండా టెట్రాప్యాక్ పాలు వాడతారా? అందులో పురుగులు వస్తే మీరు చూసుకోకుండా మరి అభిషేకానికి ఉపయోగిస్తారా? అంటే ఆలయం మీద మీకు శ్రద్ధ లేదని, అమ్మవారి సేవల మీద మీకు శ్రద్ధ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న కూడా ఆలయంలోకి డైరెక్ట్ గా తీసుకొచ్చి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టారంటే అసలు ఆలయంలో ఏం జరుగుతోంది? సెక్యూరిటీ ఏం పని చేస్తోంది?